మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ సోమవారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫినీలు చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో అండి. కొద్ది రోజుల క్రితం గుట్టపాడులో అమ్మ వాళ్ళ పిన్ని గారు ఒకరు చనిపోయారని చెప్పాను కదా. ఆ అమ్మమ్మది నిన్న పెద్ద కర్మ. అయితే తోటలోకి వెళ్ళి వచ్చి రెడీ అయ్యేసరికి చాలా టైం అయింది. తోట నుంచి వచ్చి రెడీ అయ్యి వెళ్ళాలంటే ఇక ఎంత హడావిడి ఉంటుంది కదా. ఎంత తొందరగా వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు, ఆలస్యమైంది. ఇక మొన్న చక్కెర పొంగలు చేశాను కదా, కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అమ్మ నాన్న తింటారని చిన్న బాక్స్లో పెట్టుకొని వెళ్తున్నా. ఇంకా ఈ షర్ట్ ఏంటంటే అమ్మ వాళ్ళు కరువు పనికి వెళ్తున్నారు. కరువు పని అంటే 100 రోజుల పని అని మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. ఇప్పుడు పనులు ఏమీ లేవు వ్యవసాయానికి సంబంధించినవి. ఇక రోజు ఉదయం ఒక 2-3 గంటలు వెళ్తుంటారు అందరూ. అమ్మ కూడా వెళ్తుంది. వద్దామా ఈ ఎండకంటే, ఏముందిలే అమ్మ పద్దస్తమానం చేస్తున్నామా 2 గంటలే కదా, అయినా నా పని నాన్న పని ఇద్దరు పని కూడా నాన్న ఒక్కడే చేస్తున్నాను, నేను ఏదో కొద్ది పని చేస్తుంటా అని అంటుంది. సరే ఇక చేసేది ఏం లేదు, మనం వద్దన్నా వాళ్ళు కొద్ది రోజుల వరకు వాళ్ళ మాట మనం వినాల్సిందే, మన మాట వాళ్ళు వినరు. గుట్టపాడు వెళ్ళామండి. వెళ్ళగానే నాన్న సంచి చూసి ఏం తెచ్చినోరా అన్నాడు నాన్న. చక్కెర పొంగలు చేశాను నీకోసం, మళ్ళీ బాక్స్లో పెట్టుకొచ్చానంటే, అయితే ఇప్పుడు కొంచెమే తింటారా, మళ్ళీ ఇప్పుడు ఎక్కువ తిన్నానంటే అన్నం పట్టదు కానీ తిన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను. అంటే నాన్న కోసం ఒక్కడి కోసం అని ఎందుకన్నానంటే అమ్మకు షుగర్ కదా, ఎక్కువ తినకూడదు కదా, అందుకని నాన్న కోసం అన్నాను. అమ్మ నాన్న ప్రేమ ఎలా ఉంటుందంటే చేసి తీసుకొచ్చిందే నేను, మళ్ళీ నాకే నాన్న ఇలా పెడుతుండు. నిన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫుల్ వీడియో ఒకటి చేశాను. ఈ వీడియో కింద లింక్ పెడతాను చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.